ఆత్మకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు జోరుగా కొనసాగుతున్నాయి. ఆత్మకూరు మండలం పడకండ్ల, గండ్లవీడు, ఎర్రబల్లి, బుటికర్లపాడు గ్రామాల నుంచి 250 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ నాయకుడు కొల్లి అఖిలనాయుడు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మేకపాటి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతున్న కుటుంబాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగనన్న చేస్తున్న సంక్షేమానికి ఆకర్షితులై పార్టీలో చేరేందుకు వస్తున్నారని అన్నారు. జగనన్న మేనిఫెస్టో ప్రకటించిన అనంతరం సంక్షేమం మరింతగా పెరగడంతో ఆయనను ముఖ్యమంత్రిని చేసుకోవాలని సంకల్పంతో ఇతర పార్టీల నాయకులు సైతం మా వెంట నడిచేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు. నెల్లూరు నగరంలోని మేకపాటి నివాసం నుండి మరింత సమాచారాన్ని మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి అందిస్తారు. చెప్పండి, ఇటీవల కాలంలో ఆత్మకూరు నియోజకవర్గంలో అటు టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఇతర పార్టీల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేరికలు జోరందుకున్నాయి. ఏంటి ముఖ్య కారణం? రెండు విధాలుగా అండి. ఒకటి వచ్చి ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలందరూ గమనించేది ఏంటంటే ఈ నీచమైన రాజకీయం, ఒక కొత్తగా విపిఆర్ రాజకీయం అని వచ్చిందంటే వేమి గారి ప్యాకేజ్ రాజకీయం అని ఒకటి కొత్తగా మొదలుపెట్టిన తర్వాత ప్రజలందరూ గమనిస్తూ 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వంలో ఉంటూ దాంట్లో పదవులు అనుభవిస్తూ అన్ని విధాలుగా ప్రతిరోజు మన జగనన్న గురించి ఎంతో మంచి మాటలు చెప్తూ కరెక్ట్గా ఎలక్షన్కి ఒక రోజు ముందర, కరెక్ట్గా ఎలక్షన్కి ఒక నెల ముందర వాళ్ళు మళ్ళీ టీడీపీలో జంప్ అవడం అనేది కారణం కూడా అర్థమైపోయింది. ఎందుకంటే మెయిన్గా ఒక ప్యాకేజ్ తీసుకున్నారు కాబట్టి, ఇక్కడికి వచ్చిన క్యాండిడేట్ కూడా ప్యాకేజ్తో వచ్చారని, అదే ప్యాకేజీలు మళ్ళీ వేరే లీడర్స్ కూడా పంచే కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి అదే అంతా కలిపితే కూడా ఒక 5-6 మందే కానీ అది చూసి ఈరోజు ప్రజలందరూ బాగా అసహించుకుంటున్నారు. అట్లాంటి పరిస్థితి రాకూడదని చెప్పేసి ఇట్లాంటి వాళ్ళు మనకి క్యాండిడేట్గా కూడా ఎమ్మెల్యేగా కాకూడదని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకొని మన పార్టీకి సహకరించి ఈరోజు గట్టిగా జాయినింగ్ అవుతూ ఉన్నారు. దాదాపు మీరే కవర్ చేస్తూ ఉన్నారు. రోజు 200-300 కుటుంబాలు అయితే రోజు మన పార్టీలోకి వస్తూ ఉన్నాయి. అదే కాకుండా ఈ 5 సంవత్సరాలు మన ముఖ్యమంత్రి గారు చేసిన కార్యక్రమాలు కానీ, పెట్టిన రిఫార్మ్స్ కానీ, పథకాలు కానీ ఎన్నో మందికి, పిల్లలకు కానీ, మహిళలకు కానీ, పెద్దలకు కానీ, డ్రైవర్స్కి కానీ, బీసీస్ కానీ ప్రతి ఒక్కరికి సహాయంగా ఉంటూ వాళ్ళని పేదరికం నుంచి ఎట్ట బయటికి తీసుకురావాలని చెప్పేసి పెద్ద ఆలోచనతో చేసిన కార్యక్రమాలు ఇవన్నీ. ఈరోజు మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ 12% నుంచి 4%కి వచ్చేసింది, తగ్గింది. అంటే పేదరికం అనేది నీతి ఆయోగ్ ప్రకారంగా తగ్గింది. కాబట్టి ఆయన చేసే ప్రయత్నాలకంతా ఇప్పుడు ఫలితం కనపడతాం. అదే మేనిఫెస్టో నిన్న మళ్ళీ రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టో ఏంటంటే పెట్టిన పథకాలు అట్టే కొనసాగిస్తూ కొన్ని దాంట్లో అయితే ఇంకా పెంచడం కూడా చేశారు. అంటే చేయూత 30,000 చేశారు, 18,000 నుంచి అమ్మఒడి పెంచారు. ఆ విధంగా రకరకాలుగా కార్యక్రమాల్లో కూడా మళ్ళీ ప్రజలకు ఏం అవసరం ఉందో వాళ్ళు ఇంకా ఏ విధంగా పైకి తీసుకోవాలని చెప్పేసి చేస్తున్నారు. కాబట్టి ప్రజలు నమ్ముతున్నారు. ఏదో ఈ ముఖ్యమంత్రి గారి తప్పకుండా మన కష్టాలు తీరుస్తాడు, మన పేదరికం నుంచి బయటికి తీసుకొస్తాడు, మొత్తం రాష్ట్రాన్ని పైకి తీసుకుపోతారు. ఇప్పుడు నెంబర్ 4 జీడీపీలో ఉంది కాబట్టి గట్టిగా నమ్ముతున్నారు. మన చంద్రబాబు గారు ఎంత చెప్పినా కానీ, ఏం చెప్పినా కానీ ఆయనకి 14 సంవత్సరాలు టైం ఇచ్చారు కాబట్టి, ఆయనకు అవకాశం ఇచ్చాడు కాబట్టి 14 సంవత్సరాలు సీఎంగా చేస్తూ ఈరోజు మళ్ళీ పోటీకి వచ్చి ఏం చేయబోతున్నాడో చెప్తున్నాడు కానీ నేను ఏం చేశానని చెప్పలేకపోతున్నాను. ఏమైనా ఉంటే లేకపోతే నేను కంప్యూటరో నేనే చేశాను కంప్యూటర్ అంటాడు కానీ ప్రజలకు ఏం చేశాడు ఇప్పుడు దాకా ఒక్క మాట చెప్పలేదు. అందుకు ప్రజలందరూ గమనించారు. ఈరోజు ప్రజలు బిడ్డలు కూడా అందరూ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి కాకుండా ఇంగ్లీష్ పేపర్లు కూడా చదువుతున్నారు ఈరోజు. అందుకు వాళ్ళకి నిజమేంది అబద్ధం ఏంది కూడా తెలిసిపోతుంది. వాళ్ళ పెద్దలు కూడా ఈరోజు చెప్పే పరిస్థితికి వచ్చింది. కాబట్టి పెద్దలందరూ కూడా చేసుకొని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగాలని, ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ నెంబర్ 1 స్టేటస్ తీసుకోపోవాలంటే సరైన మనిషి మన ముఖ్యమంత్రి. కాబట్టి వాళ్ళు నెగటివ్గా నమ్ముతున్నారు. ఎందుకంటే మన చంద్రబాబు గారు ముందే డిక్లేర్ చేసేసారు, ఇది నా లాస్ట్ ఎలక్షన్ అని. ఏమైనా చెప్పవచ్చు. ఇప్పుడు ఇది ఇస్తాను, అది ఇస్తాను, 4,000 చేసేస్తాను, 5,000 చేస్తాను అని చెప్పి రకరకాలుగా చెప్పొచ్చు. నెక్స్ట్ టైం అడగడానికి ఉంటాడా? లేదు కదా. అది కూడా ప్రజలు గమనించారు. ఇప్పుడు ఏమైనా చెప్తావు, నెక్స్ట్ టైం నువ్వు కూడా డిక్లేర్ చేసావు నువ్వు ఎలక్షన్కి రానని, అప్పుడు ఎవరిని అడగాలి? ఇప్పుడు ఏమైనా చెప్పిన తర్వాత మేము గెలిపించిన తర్వాత ఎవరిని అడగాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు.
అందుకే ప్రజలందరూ ఈ సైడ్ వచ్చేసి వైఎస్ఆర్సీపీలో ఇంకా పెరుగుతూ ఉంటుంది. కొన్ని మంది ఇంకా బయటికి రాలేదు. ఆ రోజు బటన్ నొక్కే రోజు మాత్రం అసలైన రిజల్ట్ బయటకు వస్తుంది. మన ముఖ్యమంత్రి గారు కోరుకున్నట్టు 175 స్థానాలు 175 స్థానాలు. ఆత్మకూరు అయితే వైఎస్ఆర్సీపీకి టాప్ 10 రిజల్ట్లో ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలుసు. నిన్న రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో ఎలాంటి కొత్తదనం లేదని, టీడీపీ సూపర్ 6 పథకాలు బాగున్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు నిన్న ఆత్మకూరులో కూడా అన్నాడు. అంటే జగన్ మేనిఫెస్టోలో ఎలాంటి కొత్తదనం లేదు అని. కొత్తతనం అంటే ఏంది? ఫస్ట్ ఇప్పుడు జరిగే వ్యవస్థ ప్రకారంగా నంబర్ 18 నుంచి నంబర్ 4కి వచ్చింది జీడిపి గ్రోత్లో. అగ్రికల్చర్ గ్రోత్లో నంబర్ 2 వచ్చింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నంబర్ 1లో ఉంది. జీడిపి బాగా పెరిగింది, జిఎస్టీ కలెక్షన్స్ బాగా పెరిగాయి. అన్ని విధాలుగా స్టేట్ టాప్ 5 పొజిషన్స్లో వచ్చేస్తుంది. అంటే ఏదో ఒక చేస్తున్నారు, మంచి పనులు చేస్తున్నారు కాబట్టి ఆ పొజిషన్కి వచ్చింది. దాన్ని ఇంకా ముందు చేయాలంటే చేసే కార్యక్రమాలు ఇంకా కొనసాగితే ముందుకు అవుతాయి. అదే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, కాలేజెస్ కానీ అన్ని విధాలుగా అన్ని చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఏం చేయాలి చెప్పండి. నాకు తెలిసి అయితే ఒక ఫ్రీగా బస్ పాస్ ఇస్తే మాత్రం వాళ్ళ కష్టాలు తీరు. వాళ్ళకి ఏంటంటే 18,000 నుంచి 30,000 చేస్తారు. ఆ 30,000తో వాళ్ళు ఏమైనా వ్యాపారం చేసుకోవాలి. వాళ్ళందరినీ ఏంటంటే కొంచెం కమ్యూనిటీలో ఒక నిలబడేటట్టు, వాళ్ళు సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు, వాళ్ళు కూడా గౌరవంగా బతికేటట్టు వ్యవస్థ తీసుకురావాలి. కానీ మేనిఫెస్టో లాస్ట్ టైం వచ్చినప్పుడు 3 నెలల కన్నా ఎక్కువ పెట్టలేడను, 3 నెలలు దానికన్నా పెట్టలేడను. దాంతో ఒక సంవత్సరం తర్వాత ఫెయిల్ అయిపోతాను. అదేవిధంగా సంవత్సరం ఎప్పుడు ఫెయిల్ అవుద్దామని చూశారు. ఇవన్నీ ఫెయిల్ కాకపోతే ఆయన సూపర్ 6 ఏందండి? అమ్మఒడి, దాని తర్వాత మిగతా చేయూత, ఆయన మన ముఖ్యమంత్రి గారు పెట్టిన స్కీమ్సే కదా ఆయన చెప్పేది సూపర్ 6లో. కొత్త ఏమి లేవు కదా. అయితే ఆయన ఏం చేసినాడు కొత్తగా? బస్ ఫ్రీ పాస్ అయితే అప్పుడు కూడా చెప్పాడు 2014లో. చేశాడా? లేదు. రుణమాఫీ లేదు. ఇంటికి ఉద్యోగం లేదు. 3,000 ఉద్యోగం లేకపోతే లేదు. ఏం చేసినాడు? అయితే కొత్తగా ఆయన ఏం చెప్పగలుగుతాడు, కొత్తగా ఆయన ఏం చేయగలుగుతాడు? ఏం చేయడు. అది ఊరినే మాటల కోసం. కానీ రేపు ఎలక్షన్కి ఏదో కొంచెం గెలవాలని చెప్పేసి ప్రజలందరినీ మభ్యపడతారని, మళ్ళీ నమ్మతారని అనుకుంటున్నాడు. అది పాపం, అది ఎప్పుడు జరగదు. ఆయనకు కూడా తెలుసు. రకరకాలుగా రోజు ప్రచారం చేసుకుంటూ పోతున్న ప్రయత్నం అయితే చేయాలి. కాబట్టి 40,000 మెజారిటీ ఆశించవచ్చు సార్ ఆత్మకూరు నుంచి. నేను కాదు, టీడీపీ వాళ్ళే చెప్పారు. నేను ఎందుకు చెప్పాలి? వాళ్ళే చెప్పారు కదా, ఆత్మకూరు సీట్ మాకు వదిలేసేయండి, అది రామనారాయణ రెడ్డి పోయినా కానీ వేస్ట్ అని చెప్పేసి వాళ్ళే చెప్పేశారు. మనం ఎందుకు ఎక్కువ ప్రచారం చేయాలి? మీ అంచనా ప్రకారంగా మీరు 40,000 అంటున్నారు, నేనైతే టాప్ 10లో ఉంటుంది అంటున్నాను. ఇదే పరిస్థితి. మనం ఇప్పుడు విక్రమరెడ్డి నివాసంలో, ఆత్మకూరులోని నెల్లూరులోని విక్రమరెడ్డి నివాసంలో ఉన్నాం. ఇక్కడైతే ఒక పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఆత్మకూరు నియోజకవర్గం రూరల్ ప్రాంతానికి చెందిన వందలాది మందిగా కార్యకర్తలు, టీడీపీ చెందిన కార్యకర్తలకు అభిమానులు రోజు వైఎస్ఆర్ పార్టీ చేరు. అఖిల నాయుడు ఆధ్వర్యంలో ఈ చేరికలు భారీగా జరుగుతున్నాయి. ముందు కూడా ఇంకా రూరల్ నుంచి భారీగా చేరికలు చేర్పిస్తామని చెప్పి అఖిల నాయుడు అంటున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే విక్రమరెడ్డి కూడా మాట్లాడుతూ ఈ వేమిరెడ్డి ప్యాకేజ్ వల్ల నాయకులు అయితే పోతున్నారు కానీ కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ, ఓటర్లు కానీ ఎవరు పోవడం లేదని, ఖచ్చితంగా వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని 175 స్థానాలు గెలుస్తామని, అదేవిధంగా ఆత్మకూరులో కూడా దాదాపు 40,000 మెజారిటీతో గెలవడం తథ్యమని చెప్పి విక్రమరెడ్డితో పాటు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ముఖ కణంతో చెప్తున్నారు. కెమెరా రియాతో శ్రీనివాసరెడ్డి, నెల్లూరులోని విక్రమరెడ్డి హౌస్ నుంచి.